ఇచ్చాడమ్మా 78, 294, 419, 483, 510 అండ్ వాట్స్ ద నెంబర్. ఇందులో ఫస్ట్ పాయింట్ నేను అర్థం చేసేది ఏంటంటే నేను ఏం చెప్పానమ్మా మీకు ప్రొసీజర్. సో ఐ విల్ గో విత్ విచ్ స్టెప్ ప్రొసీజర్, ఎన్ని స్టెప్స్ ప్రొసీజర్ చెప్తాను చెప్పానమ్మా నేను. సో ఐ విల్ గో విత్ 4 స్టెప్ ప్రొసీజర్ రైట్. సో దాని ప్రకారం చూస్తే ఫస్ట్ నాకు ఏదైనా స్టాండర్డ్ నెంబర్స్ ఉన్నాయా, మ్యాజికల్ నెంబర్స్ చూస్తానమ్మా. మ్యాజికల్ నెంబర్స్ ఏం లేవు కాబట్టి సో ఇప్పుడు మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చూడాలి. సార్ ఇక్కడ 78 ఉంది, ఇక్కడ 510 ఉంది. ఇది మల్టిప్లికేషన్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సపోజ్ 78ని కనుక మనం డబల్ అని చేస్తూ వెళ్తే 80 నియర్లీ 160, ఓకే 320, 640, ఓకే 1000 దాటేయాలి. అంత నెంబర్ లేదు అక్కడ. అంటే జనరల్గా మల్టిప్లికేషన్ కూడా కాదనుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే మల్టిప్లికేషన్ కూడా కాదో ఆటోమేటిక్గా నా మైండ్లోకి వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్, దిస్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ సిరీస్. అవునా? ఓకే డిఫరెన్సెస్ చూద్దామా. ఓకే 14 - 8 6, 8 - 7 1 2. ఇది చూడగానే నాకు కొంచెం క్లారిఫికేషన్ వచ్చింది. ఏంటో తెలుసా సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి +216 చేసావు. 216 అనగానే నా మైండ్లోకి 6³ గుర్తొచ్చింది. 6³ గుర్తు రాగానే నాకు వెంటనే ఓకే ఆన్సర్ అంటే ఆ డిఫరెన్సెస్ అనేది స్టాండర్డ్ లాజిక్ లో ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్స్ అయ్యిండొచ్చు అని అనిపించింది. కానీ ఒకదాంతో మనం డిసిషన్ తీసుకోలేక సో రిమైనింగ్ కూడా వెరిఫై చేద్దాం. 9 - 4 అంటే 5, 11 - 9 అంటే 2, 3 - 2 అంటే 1. ఓకే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది. అంటే పెరిగింది 125 పెరిగింది. సో పెరిగితే ప్లస్ రాస్తున్నాను, తగ్గితే మైనస్ రాస్తా. ఓకేనా. సో అమ్మా ఇది కూడా 5³ కాబట్టి నాకు ఇంకొంచెం నమ్మకం కలిగింది. 13 - 9 4, 7 - 1 6, ఓకే 64 అంటే ఇది 4³. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఓకే 10 - 3 7, 10 - 8 2, 27 పెరిగింది. అవునా. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సో ఇదేంటమ్మా 6³ ఓకే దిస్ ఇస్ 5³, దిస్ ఇస్ 4³, సో దిస్ ఇస్ 3³ అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవ్వాలి, 2³ అవ్వాలి. 2³ అంటే 8 అంటే అన్ని ప్లస్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా +8. ఓకేనా. సో 510కి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా 518. 518 అంటే ఎన్నో ఆప్షన్. సో డి ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా డి.